పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. 11వ వచనం. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి యోబు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన చూసిన ప్రతివాడు ఆయన్ని అదృష్టవంతునిగా ఎంచారట. చాలా మంది మనం గమనిస్తే వారి జీవితంలో ఏది జరుగుతున్నా కూడా దాన్ని అదృష్టంగా భావిస్తుంటారు. ఇది నాకు ఒక గొప్ప అదృష్టం అయ్యా, అదృష్టం వల్ల ఈ విధంగా జరిగింది, ఒక లక్, నాకు లక్ బాగుంది కాబట్టి, అదృష్టం బాగుంది కాబట్టి, లేదా ఈ దినం బాగుంది కాబట్టి, ఈ రోజు నాకు మంచి రోజు కాబట్టి నాకు మేలు జరిగింది, నాకు మంచి జరిగింది. ఇక్కడ కూడా యోబు గారిని చూసి, అయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, నీకు దినం టైం బాగుంది కాబట్టి నీకు అన్నీ బాగా జరిగాయి. ఇలాంటి మాటలు మనము చాలా దగ్గరలో వింటుంటాం. చాలా మంది నేను అదృష్టవంతుని కాబట్టి, లేదా నా సమయం, నాకు మంచి టైం వచ్చింది కాబట్టి అని అంటుంటారు. కానీ మరి అదృష్టము అనేది మనకు ఎలా వస్తుంది, లేదా మనం పొందుకునే మేలు అది అదృష్టం వలన, లేకపోతే ఎలా మనము ఆ మేలు అనుభవిస్తున్నాం అనేది మనము తెలుసుకోవాలి. చాలా మంది అట్లా అదృష్టం అని ఆలోచిస్తూ మేలు పొందుకోవడానికి కారకుడైనటువంటి దేవుని మర్చిపోతారు. దేవుని మరచి మరి అది ఒక అదృష్టం ద్వారా వచ్చింది అని, లేదా నాకు ఈరోజు మంచి రోజు కాబట్టి, ఈరోజు మంచి దినం కాబట్టి నాకు మేలు జరిగింది, నాకు మంచి జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా మనము సాతానుడు ఏం చేస్తాడంటే, మనకు మేలు అనుగ్రహిస్తున్న దేవుణ్ణి స్తుతించనీయకుండా, ఆయన పొందుకోవాల్సినటువంటి ఆ మహిమను పొందుకోనీయకుండా మన చేత ఈ మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవడు తెలుసుకొనలేని మహత్తైన కార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడట. హల్లెలూయా. మరి ఎవడు తెలుసుకోలేనటువంటి మహత్తైన కార్యాలు, లెక్కలేని అద్భుతాలు ఎవరు చేస్తున్నారు? నీ జీవితంలో లెక్కలేనని అంటే నువ్వు తెలుసుకోలేని, మనం తెలుసుకున్న కార్యాలు 1%, 2% మనం తెలుసుకుంటుంటాం. మనం తెలియకుండా, మనము గ్రహించలేకుండా, ఊహించలేనన్ని కార్యాలు, తెలుసుకోలేనన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు. దేవుడే చేస్తున్నాడు. చూడండి, ఈరోజు మన ఊపిరి నిలిచిపోయింటే మన పరిస్థితి ఏమై ఉండాలి? మన ఊపిరి కరెక్ట్గా పనిచేస్తూ గాలి పీల్చుకుంటున్నామంటే ఎవరు ఆ మిషన్ని పని చేయిస్తున్నారు? అది అదృష్టమా? మన గుండె కరెక్ట్గా కొట్టుకుంటుందంటే అది ప్రతి క్షణం కరెక్ట్గా పనిచేయడానికి అదృష్టం వలన మనకు అది వస్తుందా? ప్రతిదీ దేవుడే. మనము తెలుసుకోలేనన్ని కార్యాలు దేవుడు మన జీవితాలు చేస్తున్నాడు. మానవుడు జ్ఞానము, దేవుని జ్ఞానం ముందు ఒక వ్యర్థము లాంటిది. అటువంటి జ్ఞానవంతుడు దేవాది దేవుడు. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే, 16-17, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి
చూడండి, మనం పొందుకునే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన ఆ దీవెనలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఎవరు ఇస్తున్నారు? అది అదృష్టమా? అదృష్టం బట్టి మనకు ఒక మంచి ఇల్లు మనకు దేవుడు మనకు దొరికిందా? లేకపోతే అదృష్టం బట్టి ఒక మంచి కుటుంబము మనం పొందుకున్నామా? అదృష్టం బట్టి ఒక మంచి చదువు, మంచి ఆస్తి అంతస్తు మనకు వచ్చిందనుకుంటున్నారా? అదృష్టం కాదు ఇది. ప్రతి ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు అని మనము గ్రహించాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. యెహోవాను విసర్జించి నా పర్వతమును మరచి, పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువార్లారా, అదృష్ట దేవికి పానీయార్పణమును అర్పించువార్లారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేస్తుంది, నాకిష్టం కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించుదును, మీరందరూ వధకులోనవుదురు. ఇక దేవుడు అంటున్నాడు, ఎవరైతే మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నారో, ఎవరైతే ఇప్పటి వరకు మనల్ని నడిపిస్తున్నాడో ఆ దేవుని విసర్జించి గాదునకనగా అదృష్టం, గాదు అంటే అర్థం ఏంటంటే అదృష్టం, అంతా నాకు అదృష్టం బట్టి జరిగింది, ఈరోజు మంచి రోజు కాబట్టి జరిగింది, ఈరోజు నాకు నేను మంచి ముఖం చూసినందువల్ల, లేకపోతే నేను మంచి కోరేవారు నా ఎదుకు వచ్చినందువల్ల మంచి జరిగింది కాదు. అన్నిటి వెనక దేవుడున్నాడు. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు దేవుని విసర్జించి నీ అదృష్టానికి నువ్వు గనుక అర్పణలు అర్పిస్తూ ఉన్నట్లయితే, అదృష్ట దేవికి నువ్వు ఆ అర్పణలు అర్పిస్తున్నట్లయితే, నేను పిలిచినా కూడా, నేను నీకు మేలు చేశానని నేను నీకు తెలియపరుస్తున్నా కూడా నువ్వు నాకు ఉత్తరం ఇయ్యక, నాతో మాట్లాడక, నా సన్నిధిలో కనబడక, నాకు చెల్లవలసినటువంటి స్తుతి అర్పణలు అర్పించక, నాకు ఇష్టం లేని దాన్ని మీరు కోరుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఖడ్గాన్ని అదృష్టంగా నియమిస్తాను, వధకు లోనవుతాను. కాబట్టి మీ అదృష్టాన్ని నాశనానికి నేను మారుస్తాను. నువ్వు అదృష్టం అనుకుంటున్నదే నీకు నాశనాన్ని తీసుకొస్తుంది అంటున్నాడు దేవుడు. అంత అదృష్టం వల్ల జరిగింది, అంత మంచి రోజు వల్ల జరిగింది ఇది కాదు. ఏది పొందుకుంటున్నా నా దేవుని వల్ల నేను పొందుకున్నాను. సమస్తము ఈ దినం నేను ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్నానంటే నా దేవుడు నాకు ఇచ్చినందువల్ల తాగుతున్నాను. ఇట్లా ప్రతి చిన్న దానిలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరచగలుగుతున్నావా? ప్రతి చిన్న మేలులో కూడా ప్రభువుని స్తుతించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అంతేగాని దేవుని విసర్జించి దేవుని సన్నిధిని, నా పరిశుద్ధ పర్వతాన్ని మరచంట, దేవుని సన్నిధిని మనం మరచి అదృష్ట దేవికి అర్పణలు అర్పించుకుంటూ అంత నాకు మంచోళ్ళ వల్ల మంచి అని అనుకుంటూ మనం వెళ్తూ ఉన్నామంటే దేవుడు అంటాడు, నువ్వు అదృష్టం అనుకుంటున్నదే నీకు నష్టముగా మారిపోతాయి. ఎందుకంటే మనం దేవునికి చెల్లించాల్సినటువంటి ఘనతను, స్తుతిని మనం ప్రభువుకి అర్పించలేనప్పుడు ప్రభువు దాన్ని బట్టి దుఃఖపడతాడు. మరి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇక్కడ ఒక సంభవం జరుగుతుంది. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చూసారా, ఇక్కడ
ఆదివారం రోజు ఏమైందంట, అందరూ రొట్టె విరుచుట కూడారంట. మరి దైవజనులు పౌలు గారు చాలా అద్భుతంగా విస్తారముగా వాక్యాన్ని ప్రకటిస్తుంటే అక్కడ ఒక యవనస్తుడు మరి ఆయన చాలాసేపు ప్రసంగిస్తుండేసరికి పాపం అలిసిపోయి ఉన్నాడు అనుకుంటాను, గాఢ నిద్ర పట్టిందంట అతను. ఆ నిద్రాభారము అతనికి ఏమైంది, మూడవ అంతస్తులో ఆ ప్రార్థన జరుగుతూ ఉండగా అక్కడి నుంచి కిటికీ దగ్గర కూర్చున్నాడు చల్లగాలికి. మరి కిటికీ దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తి అలాగే నిద్రపోయి పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి మరి చనిపోయి ఎత్తబడ్డాడు అని దేవుడి వాక్యం చెప్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎక్కడ చనిపోయాడు, దేవుని సన్నిధిలో చనిపోయాడు. దేవుని ఎద్దుకు చనిపోయాడు, దేవుని వాక్యం వింటూ చనిపోయాడు. నేను ఎందుకు ఆశ్చర్యం ఎందుకు చెప్తున్నానంటే ఇతని పేరు ఏంటంటే ఐతుకు. ఐతుకు అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. ఐతుకు అంటే అదృష్టవంతుడు. అతనికి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే, మాకు అదృష్టం వలన మరి లక్ ఇది మాకు ఒక బిడ్డను దేవుడిచ్చాడని, లేదా ఆ బిడ్డను పొందుకున్నామని. దేవుడిచ్చాడు అని అంటే దేవుని పేరు పెడతారు, అదృష్టవంతుడు అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇతనికి అదృష్టం అని పేరు పెట్టినా కూడా ఆయన అదృష్టము ఆయనకి ఏం తీసుకొచ్చింది, దురదృష్టాన్ని తీసుకొచ్చింది. ఆ అదృష్టవంతుడైనటువంటి ఆ వ్యక్తి మరి అనుకోకుండా జారి చనిపోయినాడు, మూడవ అంతస్తు నుంచి కింద పడి. కానీ అతను దేవుని సన్నిధిలో ఉన్నందువల్ల అతను ఏమైంది, అతనికి మేలు దొరికిందంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన చనిపోవడం వల్ల, దేవుని సన్నిధిలో అక్కడ ఆయతను ఉన్నందువల్ల దేవుడు ఒక మేలు అతని జీవితంలో చేస్తున్నాడు. ఏం జరిగింది, మరి వెంటనే అతను చనిపోయి ఎత్తబడ్డాడు. ఎత్తబడిన మరుక్షణము 10వ వచనం చెప్తుంది. 10వ వచనం నుంచి చదువుదాం. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్న వారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఐతుకు అనేటువంటి వ్యక్తికి అదృష్టము దొరికిందని చెప్పాలా, దేవుడు మేలు చేశాడని చెప్పాలి. చనిపోయినటువంటి ఐతుకు అదృష్టం అనే పేరు అతనికి ఉంది కాబట్టి చనిపోయినడు బతికాల. కానీ స్వస్థపరిచింది ఎవరు, దైవజనుడి ద్వారా దేవుడు మేలు చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. దైవజనుడు అయినటువంటి పౌలు గారు వెంటనే అతని మీద పడి అతన్ని కౌగిలించుకొని ప్రార్థించినప్పుడు ఏమైందంట, అతనికి తిరిగి ప్రాణం వచ్చింది. చనిపోయినటువంటి ఆ బిడ్డ తిరిగి బతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు నిజమైన అదృష్టం లేదా ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఎరుగుట, దేవుని సన్నిధిలో ఉండుట. మనము దేవుని ఎదుట ఎంతగా మనం గడుపుతామో, దేవునితో మనం ఎంతగా సమయం గడుపుతామో అది నిజమైన ఆశీర్వాదం, అది నిజమైన భాగ్యం. ఆ గొప్ప భాగ్యమును దేవుడే మనకిస్తాడంట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణమును కాపాడునట్లు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇస్తా. హల్లెలూయా. నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలకు నిజమైన భాగ్యం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడటం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవుని ఆరాధించే అనుభవం కలిగి ఉండడం,
దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ప్రభువుని స్తుతించే వారిగా ఉండడం. హల్లెలూయా. మరి ఈ ఐగుప్తుకి మరి పేరుకు తగినట్లు నాకు అంత అదృష్టం వల్లనే దొరికింది అనుకొని ఉన్నట్లయితే అతను దేవుని సన్నిధిలో కనపడాల్సిన వాడిగా ఉండడం. మరి అతనికి ఎవరు చెప్పినందువల్లో ఆ బిడ్డ చక్కగా ఏం చేసినాడు? దేవుని సన్నిధికి వచ్చాడంట. దేవుని సన్నిధిలో మరి ఐతుకనగా అదృష్టవంతుడు అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి జీవితంలో మరణం సంభవించింది. అని దేవుడు ఏం చేశాడు? ఆ మరణాన్ని జీవముగా మార్చాడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రతిదీ ఆశీర్వాదంగా మార్చేది, మేలుగా మార్చేది అదృష్టం కాదు కానీ దేవుడే. అందుకే పౌలు గారు చెప్తాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. దేవుని కృపై ఉన్నాను, దేవుని కృపై ఉన్నాను. కాబట్టి మరి దేవుడు చేస్తున్న మేలన్నిటిని బట్టి మనం ఎంతగా ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఎంతగా ప్రతి మేలు ఒక్కొక్కటి తెలుసుకొని మనం గ్రహించి దేవుని స్తుతించగలుగుతున్నాం. మనకు ఎవరి ద్వారానో మేలు జరిగిపోతుందని, ఇంకొకరి ద్వారా మనకు అదృష్టం దొరికిందని, మరి మంచి దినాలు వెతుకుతూ, మంచి కాలాలు వెతుకుతూ, ఈరోజు మంచి టైము లేకపోతే మంచి దినము అంటూ దినాల్ని కాలాలు బట్టి అదృష్ట దేవికి మనం అర్పణలు అర్పిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడు? నీ అదృష్టము నీకు ఖడ్గముగా మారిపోద్ది అంటున్నాడు. నువ్వు అదృష్టం అనుకుంటున్నదే నీకు నాశనాన్ని తీసుకో. కానీ మేలు చేసి నేను పొందుకునే ప్రతి మేలు నా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, ఆయన ద్వారా నేను పొందుకుంటున్నాను అంటూ మనం ప్రభువుకి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో, అదృష్టవంతుడైనటువంటి ఐతుకు అద్భుతాన్ని దేవుడు చేసినట్లు మన జీవితాల్లో దేవుడు అనేక అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆయన లెక్కలేనన్ని కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది 139వ కీర్తన 17-18 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉండును. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడంట ఇసుక కంటే ఎక్కువైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేయాలని తలంపు కలిగిన వాడై ఉన్నాడు. ఇది అదృష్టం వల్ల కాదు, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రత్యేకంగా తన సొత్తుగా ఏర్పాటు చేసుకొని, తన బిడ్డగా చేసుకొని, తన రక్తము నీ కొరకు కార్చి నిన్ను పరిశుద్ధపరిచి మరి నిన్ను తన వానిగా చేసుకున్నాడు. అదంతా కూడా మనం ఎలా పొందుకుంటున్నాం? దేవుని కృపను బట్టి. కాబట్టి అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట ఎప్పుడూ ఉంటాయి. హల్లెలూయా. అదృష్టం నా వెంట ఉంటుందని చెప్పి దావీదు చెప్పలేదు. దేవుని కృప, దేవుని క్షేమం నా వెంట ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ నోట్లో నుంచి రావాల్సిన మాట ఏంటంటే, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల పొందుకున్నాను, కాబట్టి నేను దేవునికి నా జీవిత కాలమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వస్తాయి కాబట్టి నేనేం చేస్తానని చెప్పాడు? చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసం చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నేను పొందుకునేవన్నీ కూడా దేవుని కృప ద్వారా పొందుకుంటున్నాను కాబట్టి నేను నిత్యము దేవుని కొనియాడతాను, నేను దేవుని ఆరాధిస్తాను, నా జీవిత కాలం అంతా ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాను, దేవుని మందిరములో నేను నివాసం చేస్తానంటున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నువ్వు పొందుకున్న మేలన్నిటిని బట్టి నువ్వు నిజంగా ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నావా? నీ మేలును బట్టి, నీ కీడును బట్టి నువ్వు ప్రభువుని గణపరిచే మనసు మనకుంటుందా? లేదా ఇది అదృష్టం వల్ల, ఇది మంచి రోజు వల్ల, మంచి సమయము అని మనము అదృష్టదేవికి అర్పణలు అర్పిస్తున్నామా? లేదా
మనుషులను మనం గణపరుస్తున్నామా? దేవుడు అంటున్నాడు, నువ్వు అదృష్టం గురించి ఆలోచిస్తే ఆ అదృష్టము నీకు ఖడ్గముగా మారుతుంది, అది నీకు ఆటంకంగా మారుతుంది. కాబట్టి నువ్వు నాకు చెందవలసినటువంటి ఘనత నువ్వు నాకు ఇవ్వాలంటాడు. హల్లెలూయా. మనం పొందుకునే ప్రతి మేలు వెనక దేవుని విశేషమైన కృప తోడుగా ఉంది. హల్లెలూయా. ఐతుకనేటువంటి అదృష్టవంతుడికి దురదృష్టం వెంటాడింది, కానీ దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మరి దురదృష్టం వెంటాడుతున్నప్పుడు, నష్టము, కష్టము, పోరాటాలు వెంటాడుతున్నప్పుడు వాటన్నిటి నుంచి తప్పించింది జీవం కలిగిన దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మట్టుకే మనము స్తుతి అర్పణలు అర్పించాలి. ఆయన మట్టుకే మనం ఘనపరచాలి. ఆయనకు మట్టుకే మనము పూర్ణమైన ఆరాధనను చెల్లించాలి. ఐతుకు దేవుని సన్నిధిలో కనబడినట్లు మనం ప్రభు సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పొందుకోవాలి. ఎప్పుడా నాకు అవకాశం వస్తుందని ప్రభు సన్నిధి కొరకు మనం తప్పించాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ప్రభు నిన్ను బట్టి సంతోషించినప్పుడు ఆయన నీ జీవితంలో లెక్కలేని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాని బట్టి సంతోషించు, ఆయన్ని హృదయ వాంఛలు తీరుస్తాడని. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని సంతోషపెట్టే విధంగా, ప్రభువులో ఆనందించే విధంగా, ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి ప్రభువుకి మట్టుకే నువ్వు మహిమ చెల్లించే విధంగా ఉండడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండు. ఏది మన అదృష్టం వల్ల రాలేదు, అన్ని కూడా అద్భుతకరుడైనటువంటి దేవాది దేవుడు మనకు తోడై ఉండి మనను ప్రేమించి మనను తన సొత్తుగా చేసుకున్నందువల్ల మనం పొందుకుంటున్నాం. ఇకపై కూడా అట్టి ఇసుక కంటే అధికమైనటువంటి మేలులు, మనం లెక్క పెట్టలేని కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కార్యాలు పొందుకునేందుకు నిత్యము ప్రభువుకి లోబడదాం, ప్రభువుని ఘనపరచుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీకు వందనాలయ్యా. మేము తండ్రి మేలు పొందినప్పుడు ఇది అదృష్టమని కొన్నిసార్లు అనుకుంటున్నాం. కొన్నిసార్లునైనా ఇది మంచి రోజు లేదా మంచి సమయం, మాకు మంచి చేయడానికి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు అని వాడి వైపు చూస్తూ దేవునికి చెల్లించాల్సిన మహిమను దేవునికి కాక అదృష్టానికి చెల్లిస్తున్నాం. అది నైనా క్రమం కాదని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి ఆశీర్వాదం వెనుక, ప్రతి మేలైన ఆశీర్వాదం వెనుక దేవుని యొక్క కృప మాకు తోడై ఉంది. దేవుడే మాకు తోడై ఉండి మా జీవితాన్ని దినదినము అభివృద్ధి పరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దావీదు ఏ విధంగా మరి దేవుని కృపా క్షేమం నాకు తోడై ఉన్నందువల్ల నేనెప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, దేవుని సన్నిధిలో నేను కనబడతాను అని ప్రకటించుతున్నట్టు అయినా, ఆ విధంగా ప్రభువుకి లోబడినట్లు నైనా మా జీవితంలో అన్ని సమయాల్లో అయినా ప్రభువుకి మట్టికే ఘనత చెల్లించు వారిగా, ప్రభు సన్నిధిలో కనబడు వారిగా, మరి ఐతుకు ప్రభు సన్నిధిలో కనబడినందువల్ల మరణాన్ని జీవంగా మార్చుకున్నాడు. అదే విధంగా తండ్రి, మేము ప్రభు సన్నిధిలో కనబడే కృపను మాకు దయచేయమని, అట్టి పరిశుద్ధ జీవితంలో మేము ప్రభు చిత్తానుసారంగా నడుచుట ద్వారా ఇంకా అనేక ఆశీర్వాదాలు తండ్రి భూ సంబంధంగా ఆత్మ సంబంధంగా అనుభవించే కృపలో మమ్మల్ని మా కుటుంబములను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.